హలో! అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈరోజు గూడా మ్యారేజ్ డే ఉంటుంది ఆల్మోస్ట్. అంటే ఇది మా రిలేటివ్స్ మ్యారేజే. సో, దానికే ప్రిపేర్ అవుతున్నాం. మా ఆర్యన్ చూసాడా మార్నింగే లేచి అల్లరి చేస్తున్నాడు. సో, ఫస్ట్ బ్రేక్‌ఫాస్ట్‌కి వెళ్దాం. బ్రేక్‌ఫాస్ట్ ఏంటంటే ఈరోజు స్ప్రౌట్స్ చేసింది మమ్మీ. స్ప్రౌట్స్ అంటే కొందరు డైరెక్ట్‌గా తినడానికి ఇష్టపడరు కాబట్టి లైట్‌గా డ్రై రోస్ట్ లాగా చేస్తే మనకు తినడానికి బావుంటుందని చెప్పేసి డ్రై రోస్ట్ చేస్తుంది. సో, చూడండి. ఇవి కొంచెం ఒక 3 మెంబర్స్ సరిపోయేంత తీసుకుంటే చాలు మనకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్యన్‌కి స్మూతీ కోసం నైటే సోక్ చేసి పెట్టారు. అండ్ ఇది నెక్స్ట్ డే నైట్ మమ్మీ గారెలు చేసింది. అవి గూడా ఉన్నాయి. సో, టీ గూడా రెడీ అయిపోయింది. తాగేసి ఫ్రెష్ అప్ అయిపోదామని చూస్తున్నాం. One, two, three, four. అండ్ ఇది నేను ఈరోజు మ్యారేజ్‌కి కట్టుకోబోయే శారీ. సో, దీనికి పింక్ బ్లౌజ్ వచ్చింది. బ్లౌజ్ అంతా బాలేదు. బట్ నాకు వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆర్యన్‌ని మెయింటైన్ చేయడం ఈ శారీలో కొంచెం బెటర్ ఉంటుంది. సో, నేను ముందే డ్రేప్ చేసి పెట్టేసుకున్నాను. పళ్ళు సెట్ చేసి పెట్టుకున్నాను. సో, మనకి డ్రేప్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది అని చెప్పేసి. నెక్స్ట్ ఆర్యన్‌కి బ్రేక్‌ఫాస్ట్ తినిపించాలి. ఫస్ట్ అయితే మమ్మీ తినిపించింది కొద్దిసేపు. కానీ అస్సలు వినలేదు. చాలా మారం చేస్తాడు. ఎంతైనా మదర్స్ దగ్గర ఉన్నంత భయం మన గ్రాండ్ పేరెంట్స్ దగ్గర ఉండదు కదా! చాలా ఓవర్ చేశాడు తినమంటే. సో, నెక్స్ట్ నేను కొంచెం బ్రేక్‌ఫాస్ట్ చేసేసాక ఆర్యన్‌కి ఫీడ్ చేశాను. బ్రేక్‌ఫాస్ట్ ఫీడ్ చేశాను. One, two, three, four. అండ్ తినేసాక కొంచెం సేపు ఆడుకున్నాడు బయట. చూసారా ఫ్లవర్స్ రోజు మాకు చాలా బాగా వస్తాయి దేవునికి. సో, మాకే కాదు చాలామంది కూడా యూజ్ చేసుకుంటారు. అండ్ ఇవి వచ్చేసి మాకు చెట్టుకి కొత్తగా ఇవి సపోటా వచ్చేసాయి. ఫస్ట్ ఫ్రూట్ అన్నమాట చెట్టుకి. ఒకటే కాదు 3, 4 వచ్చాయనుకుంటా. కానీ చాలా స్వీట్‌గా ఉన్నాయి. చూడండి దీని తర్వాత ఇంకో 2 చూపిస్తాననుకుంటా. ఇక్కడ ఉంది. బట్ బ్యాక్ సైడ్ కూడా ఒక చిన్నగొచ్చింది. కానీ చాలా స్వీట్ ఉన్నాయి. ఎంతైనా కెమికల్స్ లేకుండా, మందులు లేకుండా పండించింది చాలా స్వీట్ ఉంటుంది కదా! అండ్ ఇవేంటంటే ఇంటి ముందుకు వస్తే చాలా క్యూట్ ఉన్నాయని తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ రెడీ అవ్వాలి. చాలా లేట్ అయిపోయింది ఇప్పటికి ఆర్యన్ వల్ల. సో, నేను శారీ డ్రెప్ చేసుకొని రెడీ అవుతున్నాను. ఆర్యన్‌కి మమ్మీ బాత్ చేపిస్తుంది. ఇప్పుడు వస్తాడు చూడండి. ఆర్యన్ డ్రెస్ వేసుకోవడం అంటే చాలా టార్చర్. స్నానం వరకు బాగానే చేస్తాడు ఇష్టంగా. ఎందుకంటే వాటర్‌తోని ఆడుకోవడం అంటే చాలా ఇష్టం. కానీ నెక్స్ట్ డ్రెస్ వేయించేటప్పుడు మాత్రం ఒక రేంజ్‌లో సినిమా చూపిస్తాడు మా ఆర్యన్. చూడండి మీరు నమ్మరు. ఒక 45 మినిట్స్ పట్టింది ఆర్యన్‌కి డ్రెస్ వేయడానికి. నేను ఇది చాలా లెంతీగా ఉందని చెప్పేసి ఇంకా స్పీడ్ మోషన్‌లో పెట్టేశాను. ఏడుస్తాడు. ఎందుకు ఏడుస్తాడో అర్థం కాదు. అసలు అందరూ పిల్లలంతా ఇంతేనా అనిపిస్తుంది. అమ్మో! చాలా టార్చర్ అంటే టార్చర్. తలనొప్పి లేని వాళ్ళకి కూడా కొత్తగా తలనొప్పి వచ్చేస్తది ఆర్యన్ వల్ల.
ఈరోజు నేను వేసుకునే గోల్డ్ ఇది. సో, ఇది నా మ్యారేజ్ అప్పుడు చేయించింది. ఆల్మోస్ట్ ఈ అమ్మాయికి గోల్డ్ అంటే మ్యారేజ్ అప్పుడే వస్తుంది కదా! ఇవి నా ఇయర్ రింగ్స్. అండ్ ఇదొచ్చేసి నేను రీసెంట్‌గా గోల్డ్ స్కీమ్‌లో చేయించుకున్నాను. పెండెంట్ బాగుంది కదా! ఇది ఆరియన్ చైన్. సో, నెక్స్ట్ రెడీ అయిపోయాం. నువ్వుంటే నవ్వులో ఉన్నట్టే నీతోనే నేనున్నా లేనట్టే కోపాలేవే రానే రా. సో, ఫైనల్లీ మ్యారేజ్‌కి కూడా వచ్చేసాము. ఇక్కడ ఆర్యన్‌ని చూడడం వీళ్ళందరూ ఫస్ట్ టైము. సో, కొంచెం ప్యాంపరింగ్ కూడా ఎక్కువైపోయిందిలెండి. సో, ఆ ప్యాంపరింగ్ వల్ల టార్చర్ కూడా చేశాడు. మంచిగా ఆడుకుంటున్నాడు. కొత్త ప్లేస్ కదా! పిల్లలకి ఎంతైనా కొత్త ప్లేస్ అంటే చాలా చేంజ్ వచ్చి మంచిగా కొంచెం కొందరు ఆడుకుంటారు మంచిగా, కొందరు మాత్రం అల్లరి అల్లరి చేస్తారు. ఎందుకంటే సఫకేషన్ అయిపోద్ది వాళ్ళకి చాలా. కొంచెం సేపు బానే ఆడుకున్నాడు. తర్వాత స్టార్ట్ చేశాడులెండి. ఒక మూవీ చూపించాడు మాకైతే. సో, వీళ్ళే పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు. మేము యాక్చువల్‌గా అబ్బాయి తరపున. తను మా బావ అన్నమాట. సో, తన మరదల్నే చేసుకున్నాడు. వాళ్ళంటే మా మామయ్య వాళ్ళ సిస్టర్ కూతుర్ని చేసుకున్నాడు. సో, చూడండి. సో, మొత్తం అయిపోయాక ఫస్ట్ నేను తినేసాను. నేను తిన్నాక ఆర్యన్‌కి తినిపిచ్చాను. సో, మా అభితో ఆడుకుంటూ ఎక్కువ ఏం తినలేదులెండి. పిల్లలు ఏం తింటారు? బగారా రైస్ ఉంది యాక్చువల్‌గా. వాళ్ళు తినరు గదా! సో, ఏదో కొంచెం అతనికి యాక్టివ్‌గా ఉండడానికి కొంచెం తినిపిచ్చాను. బట్ ఒక దగ్గర అస్సలు ఉండట్లేదు. తినిపించడానికైతే చాలా టైం పట్టింది. చాలా అల్లరి బాగా చేస్తాడు. One, two, three, go! సో, ఇక్కడ కృష్ణ గూడా వచ్చేసాడు. తను ఇంకో ఫంక్షన్‌కి అటెండ్ అవ్వాల్సి ఉంది. సో, అది చూసుకొని పాపం మళ్ళీ అక్కడి నుంచి ఒక 45 మినిట్స్ జర్నీ చేసి మళ్ళీ వచ్చాడు. సో, మేము ఫోటో దిగేసి, తినేసి స్టార్ట్ అయిపోయాం మేము కూడా. మాకు ఇంటికెళ్ళేసరికి ఆల్మోస్ట్ 5 అయిపోయింది. మాకు జర్నీ గూడా ఇక్కడ నుంచి బస్ ఎక్కితే ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. ఇది గిన్నిబావిలో లొకేషను. సో, ఇంటికి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి, ఫస్ట్ ఇమ్మీడియేట్‌గా టీ తాగేసాం. ఎందుకంటే ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది కదా! ఆర్యన్‌కి మమ్మీ బనానా తినిపిస్తుంది. ఎందుకంటే అక్కడ అన్నం సరిగ్గా తినలేదు కదా! సో, నెక్స్ట్ ఇగ వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారు. సో, ఆడుకుంటున్నాడింకా. సో, అది అయిపోయాక మమ్మీ డిన్నర్ ప్రిపేర్ చేసింది. సో, లంచ్ ఎక్కువైపోయింది కాబట్టి నార్మల్‌గా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తా అని చెప్పేసి లెఫ్ట్ ఓవర్ రైస్ ఉంటే చేసేసింది. అది తినేసాము. సో, చూస్తూ ఉండండి.
ఆర్యన్‌కి కూడా తిన్నాక ఫ్రెష్ అప్ అయ్యాడు కొంచెం. అంటే బాత్ చేపించి ఇంకా పడుకోబెట్టేసాను. ఎందుకంటే మార్నింగ్ నుంచి పాపం టైర్డ్ అయిపోయాడు బాగా. పిల్లలేంటంటే బయటికెళ్ళేస్తే చాలా అలసిపోతారు. అండ్ నా డే కూడా ఈరోజు ఎండ్ చేస్తున్నాను విత్ అన్ ఐస్ క్రీమ్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. బాయ్.